సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో రిలీజ్ అయిన ఆ ఎక్స్క్లూజివ్ న్యూస్లన్నీ ఈ ఒక్క వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి రవణ ఇరుముడి ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా ఎక్స్పెక్టేషన్స్తో చూశాను నేను, బట్ హానెస్ట్లీ బాగానే ఉంది. కొంచెం రొటీన్గా కూడా అనిపించింది. ఆ దేవుడి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే సెల్లింగ్ పాయింట్ ఈ మూవీకి. అది తీసేసి ట్రైలర్ చూస్తే పెద్ద కిక్ ఇవ్వకపోవచ్చు, కానీ అది ఉండడం వల్ల సంథింగ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏదైనా బిల్డ్ చేశారనే పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంది. అండ్ శివ నిర్వాణ ఫిల్మోగ్రఫీలో కూడా ఆ ఓటీటీ టక్ జగదీష్ తీసేస్తే రెస్ట్ ఆఫ్ ద మూవీస్ అన్నీ బాగానే ఉంటాయి. మరి రాడ్ సినిమాలు అయితే దింపలేదైనా. సో కొంచెం బాగున్నా సరే ఈ మూవీ డెఫినెట్గా కమర్షియల్ సక్సెస్ అయిపోద్ది. మొత్తం పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఇంకా అంతకన్నా హ్యాపీనెస్ ఉండదు. రవణ కెరీర్లో మరో 100 కోట్ల సినిమా చూడొచ్చు. ఏదైనా 21 ఆగస్ట్ తెలిసిపోద్ది. విష్ హిమ్ గుడ్ లక్. సాంగ్స్ అయితే పెద్ద బస్ జనరేట్ చేయలేదు, ఒకేజ్గానే ఉన్నాయి. కానీ ఆ టైటిల్ కానీ రవణ మేక్ ఓవర్ కానీ సినిమా మీద కొంచెం ఎక్సైట్మెంట్ తీసుకొచ్చింది. కాబట్టి ఆబ్వియస్లీ డే 1 ఓపెనింగ్ కలెక్షన్ రవణ రీసెంట్ టైం ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా హైయెస్ట్ 1 ఉంటుంది ఇది. అండ్ ఇరుముడితో రవణ మాస్ కంబ్యాక్ కొట్టాలని కోరుకుంటున్నా. అసలు ట్రైలర్ చూసాక మీకేమనిపించిందో హానెస్ట్గా చెప్పండి. నెక్స్ట్ న్యూస్, 2027 సంక్రాంతి రేస్ మామూలుగా లేదు. ఆల్రెడీ అనిల్ రావుపూడి గారు ఆ స్లాట్ని ఎప్పుడో బుక్ చేశారు. తర్వాత బాస్ కూడా సంక్రాంతిగా వస్తున్నామని డేట్ ఇవ్వకపోయినా అఫీషియల్ ట్వీట్ అవుట్ వేసి చెప్పేశారు. ఇప్పుడు ఈ రెండూ కాకుండా లేటెస్ట్గా సాయి దుర్గ తేజ్ గారి సంబరాలు ఏటుగట్టు కూడా జాన్ 12th వస్తున్నామని అనౌన్స్ చేశారు. ఇంకో పక్కేమో పీవీసీయూ నుంచి వస్తున్న మహాకాళి కూడా జాన్ 12th వచ్చే హై ఛాన్స్ ఉంది. ఇదే కాదు, శర్వా అండ్ శ్రీను వైట్ల గారి కాంబినేషన్లో వస్తున్న జార్జ్ క్రిష్ అనే మూవీ కూడా జాన్ 14th వస్తున్నామని పూజా సెరమనీ రోజునే చెప్పేశారు. అండ్ డబ్బింగ్ ఫిలిమ్స్ నుంచి అయితే యాజ్ ఆఫ్ నౌ రజనీకాంత్ గారి ధర్మన్ కూడా పొంగల్కే వస్తుంది. ఇంకా బాలయ్య బాబు రవణ కూడా ఈ ఫెస్టివల్లో జాయిన్ అయితే హ్యాపీగా 8 సినిమాలు రిలీజ్ అయ్యి ఎవరికి సరిగ్గా డబ్బులు రాకుండా థియేటర్లు దొరకకుండా అయిపోద్ది. చల్లగా ఉండొచ్చు అందరూ. నెక్స్ట్ న్యూస్, పేట్రియాటిక్ సినిమా కాబట్టి ఫౌజీ మూవీ నుంచి ఆగస్ట్ 15th ఏదైనా గ్లిమ్స్ దింపుతారని ఎక్స్పెక్ట్ చేస్తే ఒక పోస్టర్ దింపి ముగించేశారు. మళ్ళీ దీనికి తోడు ప్రభాస్ని ఇన్స్టా డీపీ 7 ఏళ్ల తర్వాత మార్చారని పెద్ద ట్వీట్ వేశారు. అదే పెద్ద అప్డేట్ లాగా. దెబ్బకి నవ్వాలో ఆడాలో అర్థం కాలే నాకు. ఇంకా ప్రభాస్ అన్న చాలా జాగ్రత్తగా ఈ సినిమాని డీల్ చేస్తున్నారంట. షార్ట్ ఎలా వచ్చిందో మానిటర్కి వెళ్ళి ప్రతిసారి చెక్ చేసుకుంటూ వస్తున్నారని మైత్రి రవి గారు అంటున్నారు. రాజ్యసభ నేర్పించిన పాఠంతో జాగ్రత్త పడుతున్నారు ఆయన. అండ్ ఈ మూవీ December 3 రావాలని 3-4 యూనిట్లు రెలెంట్లెస్గా వర్క్ చేస్తున్నాయి. ప్రభాస్ అన్న కూడా ఫుల్ డేట్స్ అయితే అలాట్ చేశారు. మేబీ December 3 నుంచి ఇది మిస్ అయితే నెట్ఫ్లిక్స్ కమిట్మెంట్ వల్ల ప్రొడ్యూసర్కి లాస్ గట్టిగానే ఉంటుంది. అండ్ ఈ మూవీలో వెటరన్ యాక్టర్ భానుచంద్ర గారు కూడా నటిస్తున్నారు. 20th ఆగస్ట్ నుంచి షూట్లో జాయిన్ అవుతారు ఆయన. 40 days అయితే డేట్స్ అలాట్ చేశారు. ప్రజెంట్ అయితే ఫైట్ సీక్వెన్స్ షూట్ జరుగుతుంది. ప్రభాస్ అన్న క్లీన్ షేవ్లో కనిపించిపోతున్నారు ఈ షాట్లో. నెక్స్ట్ వచ్చి కిరణ్ అబోరా అన్న శ్రీకాంత్ అనే కొత్త డైరెక్టర్తో పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నారు. ఆయన కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమా ఇది. పేరు వచ్చి ఇంద్రపుత్ర. అఫీషియల్ పోస్టర్ కూడా వదిలారు. మైథలాజికల్ యాక్షన్ ఫ్యాంటసీ ఇది. G5 ప్రొడ్యూస్ చేస్తుంది. మరి ఫ్యాంటసీ అంటున్నారు, మైథలాజికల్ అంటున్నారు, పేరేమో ఇంద్రపుత్ర అని పెట్టారు. అంటే ఇప్పుడు అర్జునుల్లా కనబడతారా ఏంటి కిరణ్ అన్న? నా డౌట్ కొంచెం క్లియర్ చేయండి మీకు తెలిస్తే. ఒకవేళ కనబడతారంటే మాత్రం అర్జునుడి మేకవర్లో కిరణ్ అని ఎలా ఉంటారనేది నా ఊహకు కూడా రావట్లేదు. లిటిల్ బిట్ భయం వేస్తుంది. నెక్స్ట్ ఆగస్ట్ 22 రిలీజ్ అవుతున్న మెగా 158 టైటిల్ని బాస్ యాజ్ యూజువల్గా కొంచెం లీక్ చేసేసారు మొన్న. కదిరికా అని ఏదో చెప్పి ఆపేశారు. చాలామంది దాన్ని కదిరి నరసింహస్వామి, కదిరి శివయ్య అని ఏవేవో అన్నారు. కానీ కదిరి కాకాజీ అని టైటిల్ 99% కన్ఫర్మ్ అయిపోయింది. ఈ కథ రాయలసీమ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది విత్ కనెక్షన్ ఆఫ్ కలకత్తా గ్యాంగ్స్టర్. ఇందులో బాస్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తారని గట్టి టాకు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఆగస్ట్ 22. నెక్స్ట్ వన్, మీలో ఎంతమంది చూసారో తెలియదు కానీ పూరి జగన్నాథ్ గారి స్లమ్ డాగ్ అనే అప్కమింగ్ మూవీ నుంచి టబ్బు గారి గ్లిమ్స్ ఒకటి దింపారు మొన్న. పూరి గారి మీద ఇష్టంతో ఎక్కువ అనలేకపోతున్నా కానీ 1% కూడా ఈ సినిమా సక్సెస్ అవుతుందని నమ్మకం చచ్చిపోయింది. ఇట్స్ గ్రేటర్ దాన్ డబుల్ ఎస్మట్ అవుతుంది అనుకుంటున్నా. ఆ హిందీ డైలాగ్స్ ఏందో, ఆ మనుషుల యాటిట్యూడ్ ఏందో, నిజంగా బద్రి, పోక్రి, ఇడియట్, దేశముద్ర తీసిన పూరి జగన్నాథ్ గారని ఇలాంటి సినిమాలు తీసేది. ఇంకెన్నాళ్ళు ఎలాగా కొంచెం కూడా బోర్ కొట్టదేమో ఆయనకి. మొత్తానికి టబ్బు గారి గ్లిమ్స్ ఎలా అనిపించిందో 1 wordలో చెప్పాలంటే చెత్త. నెక్స్ట్ DC మూవీ యాక్ట్రెస్ వమిక ఇప్పుడు జై హనుమాన్ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. రానా ఆల్రెడీ అశ్వత్థామ రోల్ చేస్తున్నారు అందులో. ప్రజెంట్ దీని షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. రిషబ్ శెట్టి గారి మీద కొన్ని కీ సీన్స్ అయితే తీస్తున్నారు. నెక్స్ట్ స్ట్రాంగ్ బజ్ ఏంటంటే బాబీ గారి సినిమా తర్వాత చిరంజీవి గారు శ్రీకాంత్ వదులు గారితో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అండ్ ఆ తర్వాత ప్రాజెక్టు బుచ్చిబాబు గారితో చేసే హై ఛాన్స్ ఉంది. ఆల్రెడీ దీని మీద స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందంట. మళ్ళీ చెప్తున్నా, స్ట్రాంగ్ బజ్ అంతే ఇది. కొలాబరేట్ అయితే బాగానే ఉంటుంది, మరి చూద్దాం. నెక్స్ట్ ఎన్టీఆర్కి షోల్డర్ సర్జరీ అయింది రీసెంట్గా. దాని పిక్చర్ కూడా రిలీజ్ చేశారు. ఒక 3 months అయితే రెస్ట్ తీసుకోవాలైనా. ఈలోపు నీళ్ళు కూడా రెస్ట్ తీసుకోకుండా ఎన్టీఆర్ నీళ్ళు కొంచెం పక్కన పెట్టి సలార్ 2 ప్రీ ప్రొడక్షన్లో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ ప్రభాస్ గారు చైల్డ్హుడ్ పోర్షన్స్ ఫస్ట్ పార్ట్ టైంలోనే చాలా వరకు షూట్ చేశారు. నెక్స్ట్ RC-17 మూవీ కోసం చరణ్ అన్న 10 to 15 kgs తగ్గబోతున్నారు. స్క్రిప్ట్ డిమాండ్ చేసినట్టు ఇందులో లీన్గా కనిపించడం కోసం గట్టిగానే కష్టపడుతున్నారంట ఆయన.
అండ్ ఇందులో రుక్మిణి హీరోయిన్ అనేది జస్ట్ రోమర్ అంతే. యాజ్ ఆఫ్ నో ఫస్ట్ హాఫ్ రైటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ మీద వర్క్ జరుగుతుంది. నెక్స్ట్ వన్ అల్లా నరేష్ గారి నెక్స్ట్ ఫ్లిక్ రంభా ఒరవసి మ్యాన్గా టీజర్ రిలీజ్ అయింది. రీసెంట్గా ఈ ఈవెంట్లో స్టేజ్ మీద హీరోయిన్స్ని అదే మేకవర్లో దింపడం మంచి ప్రమోషనల్ స్టంట్ అనుకోవచ్చు. ఇంకా టీజర్ అయితే ఓకేజ్గానే అనిపించింది. ఫుల్ కామెడీ అన్నారు కానీ ఎక్కడ నవ్వురాలే. కానీ సినిమా హిట్ అవ్వాలని ఒక్కటే కోరిక అంతే. ఇది September 4th రిలీజ్ అవుతుంది. అండ్ ఇంక ఇదే వీక్లో మహేష్ బాబు గారి నెప్యూ అశోక్ గల్లా వేసా మూవీ సెకండ్ టీజర్ ఒకటి రిలీజ్ అయింది. ఫస్ట్ది ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా తెలీదు. ఇది కూడా ఏదో అలా ఉందంతే. ఇందులో రాజశేఖర్ గారి డాటర్ వన్ ఆఫ్ ద రోల్స్ చేస్తున్నారని టీజర్ చూసేగానే అర్థమైంది. యాక్చువల్గా అశోక్ గల్లా మూవీస్ ఇప్పుడు 2 రిలీజ్ అయ్యాయి అనుకుంటా. 2 నేను థియేటర్లో చూడలేదు. మేబీ ఇది చూడొచ్చేమో, ఎందుకంటే సత్య గారు ఉన్నారు. టీజర్లో లాస్ట్లో వాయిస్ చేంజ్ చేసి ఒక డైలాగ్ చెప్తారు ఆయన. అది చెప్తే బాగోదు, ఇప్పుడు మీరు చూసి అర్థం చేసుకోండి ఏం చెప్పారు. నెక్స్ట్ న్యూస్, ఫ్రైడే రిలీజ్ అయిన విశ్వనాథన్ సన్స్ మూవీ పాజిటివ్ టాక్తో సాలిడ్ బుకింగ్స్తో పరిగెడుతుంది. డే 1 ఇది వరల్డ్ వైడ్ 33 కోట్ల గ్రాస్ని 16 కోట్ల షేర్ రాబట్టింది. క్లీన్ హిట్ అవ్వాలంటే ఓవరాల్ 93 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. అంటే అరౌండ్ 180 crore గ్రాస్ కలెక్ట్ చేస్తే సరిపోద్ది. ఫస్ట్ డే 33 కోట్లు అయితే వచ్చింది. వీకెండ్ ఫినిష్ అయ్యేటప్పటికి ఈజీగా 90 కోట్లు ఎక్కేస్తుంది. రన్ కూడా స్టాండర్డ్గా ఉన్నట్టు కనబడుతుంది. కాబట్టి ఈ మూవీ సూర్య గారి కెరీర్లో వన్ ఆఫ్ ద కమర్షియల్ హిట్స్గా నిలిచే హై ఛాన్స్ ఉంది. అండ్ కొరియన్ కనకరాజు మూవీ 8 డేస్కి 31 కోట్ల గ్రాస్ని 17 కోట్ల షేర్ రాబట్టి 3.5 కోట్ల ప్రాఫిట్తో సూపర్ హిట్ అయింది. రన్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంకో 3 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా. కంగ్రాట్స్ టు వరుణ్ తేజ్ గారు ఫర్ సాలిడ్ కమ్బ్యాక్. ఇంకా డీసీ మూవీ అయితే 20 కోట్ల బ్రేక్ ఈవెంట్తో ఎంటర్ అయింది. 8 డేస్కి ఇది వరల్డ్ వైడ్ 71 కోట్ల గ్రాస్ని 32 కోట్ల షేర్ రాబట్టి యాజ్ ఆఫ్ నౌ 12 కోట్ల ప్రాఫిట్తో బ్లాక్ బస్ట్ అయింది. ఫస్ట్ సినిమాతోనే సాలిడ్ హిట్ కొట్టేశారు లోకేష్ గారు. హ్యూజ్ కంగ్రాట్స్. అండ్ నేను చూడలేదు కానీ ఫ్రైడే రిలీజ్ అయిన విశాల్ గారి మొగటం మూవీ డే 1 వరల్డ్ వైడ్ 1,20,00,000 గ్రాస్ని గెయిన్ చేసిందంట. విశాల్ గారు మన హీరో కాదు, అయినా మనం 40 లక్షల గ్రాస్ ఇచ్చాం. వాళ్ళ హీరో అయినా సరే తమిళ వాళ్ళు మాత్రం చేతులెత్తేశారు. ఆయన కెరీర్కే బిగ్గెస్ట్ ఎవర్ లాస్ అవుతుందేమో ఈ మూవీ పాపం. అండ్ దట్స్ ఇట్ గైస్, లాస్ట్ వీక్ రివీల్ అయిన తెలుగు మూవీ టాపిక్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.